కృష్ణా జిల్లాకి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టకపోతే డిసెంబర్ 26వ తేదీన రంగా గారి వర్ధంతి కార్యక్రమం అనంతరం 29వ తేదీన రంగా గారి అభిమానులను, కూటమి నాయకులను కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కూటమి ప్రభుత్వానికి మచిలీపట్నం వాస్తవ్యులు రాధారంగా మిత్రమండలి, ఆంధ్ర మరియు తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు తెలియజేశారు. నా పేరు బుల్లెట్ ధర్మారావు, ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రుని అధ్యక్షుడిని, వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిని, మచిలీపట్నం మాది. ఈ రోజున నా చిరకాల మిత్రుడు మరి చిన్నారి నాగాలంకలో గతంలో కూడా చేశారు ఎన్నో కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా నన్ను ఎప్పుడు ఆయన ఆహ్వానిస్తారు. ఈ రోజున ఈ కాపుల వనభోజనానికి పిలిచి దాదాపు 5,000 మందికి పైగా మరి ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేయటం అంటే అది చాలా గొప్ప విషయం. పైగా నాకు అదృష్టం ఏంటంటే చిన్నారి గారికి ముఖ్యంగా ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున సభలో మన ఆరాధ్య దైవం కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్నగారైన స్వామినేని ఉదయ భాను గారికి ఈ యొక్క 5,000 మంది సమక్షంలో నేను ఆయనకి వినతిపత్రం ఇచ్చినందుకు నాకు అవకాశం కల్పించిన చిన్నారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రంగా గారు ఒక కులానికి పరిమితం కాదు, ఆయన అన్ని కులాలకు చెందిన వ్యక్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వంగవీటి మోహన్ రంగా గారు. ఆయనకి కులం అంటూ లేదు, మతం అంటూ లేదు. ఆయన చనిపోయే ముందు ఒక కాపులకే చనిపోలా, అన్ని కులాలకు సంబంధించిన వారికి ఇళ్ల పట్టాల కోసం నిరాదీక్ష కూర్చున్నాడే కానీ కాపుల గురించి మాత్రం కాదండి. వాళ్ళ కోసం అసూలు బాసిన మన ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇప్పటికీ దాదాపు 15 మందికి ముఖ్య పెద్దలకి వినతిపత్రాలు ఇస్తున్నాను. ఒకటే మీ సభాముఖం తెలియజేస్తున్నా, ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ మనందరికి కూడా అదే ఆశయాలు, అదే బాసట, అదే పౌరుణ నాయకుడు ఎవరనంటే మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇచ్చి 42 నియోజకవర్గాలు కమిటీలు వేసి నేను ఆయన పిలిపించారు పెద్దన పాత్ర పోషించమని. ఆ పెద్దన పాత్ర పోషించి ఆయన కులం మతం చూడకుండా అభ్యర్థుల గెలుపు కోసం రాధారంగం మీద కూర్చేసాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 7,000 అప్లికేషన్ ఇచ్చాం. అయ్యా మా ఆరాధ్యదేవ రంగా గారి జిల్లా పేరు పెట్టవయ్యా అని చెత్తబొట్లో పడేశాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ పార్టీని కూడా మేము చెత్తబొట్టు దాఖలు చేసి కూటమిని గెలిపించుకున్నాం. ఇప్పటికైనా కూటమిలో అయ్యా పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ మీకు కాపులందరూ కలిపి రంగా గారి అభిమానులు అందరూ కలిపి ఏకదాడి మీద వచ్చి మిమ్మల్ని గెలిపించుకోబట్టి ఇవాళ మీరు అధిరోగించగలిగారు పీఠాన్ని. అదొకటి గమనించి మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు గనక మీరు పెట్టకపోతే, గత ప్రభుత్వం పెట్టక మీరు పెట్టక మా యొక్క ఆరాధ్య దైవం మేమేమైపోవాలి. అందుకే ఈ సభాముఖంగా మీకు కూడా ఒకటే చెప్తున్నానండి, ఈ యొక్క జిల్లా పేరు కనుక పెట్టకపోతే నేను ఆమరణ నిరాదీక్ష చేయడానికన్నా సిద్ధం. ఇది వాస్తవం. నాకు ఎప్పుడైతే నేను ఆమరణ దీక్ష చేస్తానన్నానో రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులు కులమతాలు కదా 200 మంది నాకు సంఘీభావం తెలియజేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అంతవరకు తీసుకురాకుండా మా ఆరాధ్య దేవ్ వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెడతారని మరి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, ముఖ్యంగా మంత్రివర్యులందరికీ కూడా, ఎమ్మెల్యేలకి, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ కూడా మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మా ఆరాధ్య వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టాల్సిందిగా కోరుకుంటూ జోహార్ వీఎం రంగా, జోహార్ వీఎం రంగా, జోహార్ వీఎం రంగా.